హలో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కాలువ నీరు. ఇంకో నీరు వచ్చేస్తుంది, ఈ బొక్కల నుంచి నీరు వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా మాసేనే, చూసారు కదా, ఇదంతా మంద. ఇంకో మనిషి అక్కడ అదిగో పార్లంకి వేస్తున్నాడు, చూసారు కదా, అదిగో మనిషి పార్లంకి వేస్తున్నాడు. ఈ ఎలక బొక్కలు పొడుతానికి వచ్చాను. ఇంకో ఇలాగ గుణపంతో ఇలా పొడుతున్నాను. ఇలా పొడితే ఏమవుద్దంటే ఈ మట్టి అంతా ఇలా కిందకి వెళ్తుంది అన్నమాట. అలా కిందకి వెళ్ళగానే నీరు ఆగిపోద్ది. అదిగో నీరు ఆగిపోయింది ఆల్రెడీ ఇక్కడ. ఇంకో సేమ్ అక్కడ అలాగే బొక్కతో తవ్విన అక్కడ నీరు ఆగిపోయింది. ఇప్పుడు ఇంక ఇక్కడ పడాలి. ఇక్కడ 2 బొక్కలు నీరు వస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, మా రైతు బాధలు ఎలాగ ఉంటాయి. ఈ బొక్కలు పొడితానికి నేను 1000 రూపాయలు పని మానుకొని ఇక్కడ ఉన్నాను అన్నమాట. చూసారా, ఇదంతా మందే చేను. ఇంకో ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాకా మంద, ఇక్కడి నుంచి కొబ్బరి చెట్ల దాకా మంద, ఇక్కడి నుంచి అది తమ్మం కాపురం అక్కడ దాకా మంద. ఇదంతా కలిపి 10 ఎకరాలు వస్తుంది అన్నమాట. 10 ఎకరాలు నేనే చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, మీ సపోర్ట్తోనే చేస్తున్నాను ఇదంతా. మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంత వ్యవసాయం చేయలేను. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలియదు, కొంచెం డౌట్. మీలాంటి వాళ్ళు సపోర్ట్తో నాకు చెప్తున్నారు. నాకు ఫోన్ చేసి పర్సనల్గా మెసేజ్ పెట్టి ఇలా చెయ్యన్నా ఇలా చెయ్యి. ఇప్పుడు ఈ ఎలక బొక్కలు నేను అలా వదిలేద్దాం అనుకున్నాను, కానీ నాకు తెలీదు. ఒక ఫ్రెండ్ చెప్పాడు మాట, ఆ మట్టి మీద గుణపంత పొడన్నా బొక్క ఎక్కడైతే ఉందో అక్కడ గుణపంత పొడిసామంటే ఆ మట్టి అంతా కింద దిగిపోద్ది అన్నమాట. ఆ బొక్క ఆగిపోద్ది, నీకు నీరు సేలోకి రాదు అన్నమాట ఇలాగా అని చెప్పాడు. అని చెప్పిన మూలన నేను ఇప్పుడు చేస్తున్నాను. పని సక్సెస్ అయ్యింది. ఆ అన్నకి పర్సనల్గా మెసేజ్ చేసి చెప్పాను థ్యాంక్స్ అని. చూసారా ఫ్రెండ్స్, నాకు కొన్ని విషయాలు తెలియదు. మీలాంటి వాళ్ళు సపోర్ట్తో నాకు తెలుస్తుంది. అది మీకు ఎవరికైనా కొబ్బరికాయలు కావాలంటే చెప్పండి. ఇంకో కొబ్బరి చెట్లు మనయ్య ఇవన్నీ. మీకు బొండం వచ్చి 10 రూపాయలు పడుతుంది, కాయ వచ్చి 5 రూపాయలు పడుతుంది. మీరు మార్కెట్లో కొనుక్కోవాలంటే బొండం 25 రూపాయలు, కాయ 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది కొబ్బరికాయ. అదే మనం గుడికి వెళ్ళామంటే గుడికాడ 30-35 అమ్ముతారు, బయట అయితే 20-25 అమ్ముతారు. నేను అడగదు, కేవలం 10 రూపాయలకే కొబ్బరికాయ ఇస్తాను మా ఫ్రెండ్స్. అది ఎవరైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో మెసేజ్ పెట్టినా పర్లేదు. నాకు యూట్యూబ్లో మురళీ శ్రీకుమార్ అని కొడితే నా పేరు వస్తుంది, దాంట్లో మెసేజ్ పెట్టండి. ఈ వీడియో కింద మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేస్తాను డైరెక్ట్గా. నేనే చేస్తాను, అన్న ఇలా మా కాయలు కావాలి, నా నెంబర్ ఇది కానీ మీరు ఒక మెసేజ్ పెట్టారంటే నేనే ఫోన్ చేస్తాను అన్నమాట మీకు. అదిగో చూసారా ఫ్రెండ్స్, ఒక ఆటో వెళ్తుంది రోడ్డు మీద, మీకు కాపాడిందా? అదిగో ఫ్రెండ్స్, చూసారు కదా, అది ఆటో. మీరు చూసే ఉంటారు కదా. నేను దూరం నుంచి చూసినా కానీ నా ఫోన్ చిన్న ఫోన్ ఇది, కేవలం 10,000 రూపాయల ఫోన్ ఇది, అందుకే మీకు కరెక్ట్గా కాపాడతలేదు ఆటో. చూసారా ఫ్రెండ్స్, మరి ఉంటాను. అలా మీతో మాట్లాడుతూనే ఉంటేనే నాకు ఇక్కడ పని ఆగిపోద్ది. ఇక్కడ బొక్క పొడిచాను, ఇది ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి కొడతాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగో అదంతా మట్టితో పొడిచింది అన్నమాట నీరు. అది కాలువ నీరు అలాగే వెళ్తుంది అన్నమాట పంట బోధులకి. ఈ నీరు ఇంక ఇలా వచ్చేస్తుంది వాడి బొక్కల్లో నుంచి. ఇదంతా పొడిచింది అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్. చూసారు కదా, ఓకేనా ఫ్రెండ్స్.